హాయ్ 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 అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇప్పుడు వీడియో ఎందుకు అంటే ఎప్పుడో పూజలన్నీ ఎప్పుడో అయిపోయినాయి. ఇప్పుడైతే అదిగో గ్రైండర్ దగ్గర పిండి గ్రైండర్ వేస్తూ మీతో మాట్లాడుతున్నాను. ఇదిగో పిండి వేస్తున్నాను గ్రైండర్లో. ఈరోజు ఉదయాన్నే పప్పు గ్రైండర్ వేస్తున్నాను. టిఫిన్కి రాత్రి పోసాను పప్పు, అందుకని గ్రైండర్ వేస్తున్నాను. పప్పు గ్రైండర్ వేసి టిఫిన్లోకి చట్నీ, ఇదిగో పచ్చిమిరపకాయ టమాటా చట్నీ. పప్పు అయితే గ్రైండర్ వేసేసి మాట్లాడుకుందాం. పిండి అయితే గ్రైండర్ వేసేసాను, అది నలుగుతూ ఉంటుంది. ఈలోపు మీతో 4 మంచి మాటలు మాట్లాడుకుందాను అనేసి టేబుల్ దగ్గరికి వచ్చేసాను. ఎందుకంటే అక్కడ గ్రైండర్ సౌండ్ వస్తుంది, అందుకనేసి 4 మంచి మాటలు మాట్లాడుకోవాలి కదా. ఈరోజు కూడా రోజు ఏదో ఒకటి మంచి మాట అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు మంచి మాట ఏంటి అంటే తలస్నానం. రోజు తలస్నానం చేస్తే కొంచెం కోల్డ్ ఉంటుంది. అయితే ఈరోజు మంచి మాట ఏంటి అంటే, అందరూ పూజలు చేసేసుకున్నారా? పొద్దున్నే ఉదయాన్నే పూజలు అయిపోతాయి, 5ంటికి అయిపోతాయి. నాది కూడా 5ంటికి అయిపోయింది. 4కి లెగుస్తాను ఖచ్చితంగా. 4కి లెగిస్తే నైటే అన్నీ చేసేసుకున్నా కూడా 4కి లెగిస్తే 5ంటికి ఖచ్చితంగా పూజ అంతా చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది. ప్రశాంతంగా చేసుకోవాలి పూజ, హడావుడిగా చేయకూడదు. ప్రశాంతంగా చేసుకుంటే మనసుకి చాలా చాలా హ్యాపీగా తృప్తిగా కూడా ఉంటుంది. ఈరోజు మంచి మాట ఏంటి అంటే, మన కోపమే మనకి శత్రువు అనేది నేను ఎక్కడో విన్నానో చూశానో, ఏదో మొత్తానికైతే అసలు అలా అని కాదు. ఏదైనా మనకు ఆలోచించుకోండి. మన కోపమే మనకి శత్రువులాగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మనకి కోపం లేనప్పుడు అంతా ప్రపంచం అంతా చాలా ప్రశాంతంగా మంచిగా కనిపించిద్ది. మనకి ఎప్పుడైతే కోపం ఉంటుందో మనకంతా శత్రువులాగానే కనిపిస్తారు. అందరూ ఏదో ఒక ఇదిలాగా కనిపిస్తారు. అందుకని మనం ఎప్పుడైనా సరే మనకి కోపం వచ్చే సిచ్యువేషన్ మన ఎదురుగా జరిగినా సరే దాన్ని మనం చూడనట్టుగా ఉండాలి. అప్పుడే మన మనసుకి ప్రశాంతత వస్తుంది. మనం చాలా చాలా హ్యాపీగా ఉండగలుగుతాం.